ప్రియమైన నా ఆత్మ బంధువులకు, విధాత టీవీ ప్రేక్షకులకు అందరూ రాజశ్యామలాదేవి కాళభైరవుని అనుగ్రహంతో సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ మీ విశ్వసాయి గురూజీ. రాశి ఫలాల్లోకి వెళ్లే ముందు మనం ఈ నెల అంటే ఫిబ్రవరి నెల 23వ తేదీ ప్రదోష వేళలో మాఘ పౌర్ణమి నాడు రాజశ్యామల సహిత మహాకాళ భైరవ హోమం మన పీఠంలో ఎప్పట్లాగే జరుగుతుంది. చాలామంది భక్తులు మన పీఠంలో ఈ హోమంలో పరోక్షంగా పాల్గొని అనేకమైనటువంటి ఫలితాలు పొందటం జరిగింది. అలాగే అందరూ కూడా చాలా బాగున్నారు, అందరూ ఇంకా బాగుంటారు. మీరు కూడా ఎవరికైనా సరే ఎటువంటి దోషాలున్నా, మీ నక్షత్ర దోషాలు కావచ్చు, శనికి సంబంధించిన దోషాలు కావచ్చు, అధికార ప్రాప్తి కోసం కావచ్చు, లేకపోతే ఏదైనా ప్రమోషన్ కావచ్చు, వివాహం గురించి ఏ సమస్య అయినా సరే ఇటు రాజశ్యామలాదేవి అటు కాలభైరవుడు ఇద్దరూ కూడా అందరినీ రక్షిస్తారు. తప్పక అవకాశం ఉన్న వాళ్ళందరూ కూడా ఈ వీడియో కింద స్క్రోల్ అవుతున్నటువంటి వాట్సాప్ నంబర్కు వివరాల కోసం మీరు మెసేజ్ చేసినట్లయితే తప్పకుండా దీనికి సంబంధించినటువంటి వివరాలు తెలియజేయబడతాయి. అలాగే మన వాట్సాప్ ఛానల్ను కూడా ఫాలో కండి. అలాగే మనం హోమం అయిన తర్వాత ఎప్పట్లాగే ఈ హోమ ఫలితం కోసం మనం ఎవరికైతే ఆకలితో ఉంటారో వారందరికీ కూడా అన్న ప్రసాద సేవ కూడా చేయడం జరుగుతుంది. ఈ విషయాన్ని కూడా గమనించగలరు. ముఖ్యంగా ప్రతి ఒక్కరూ కూడా చాలా శ్రద్ధతో వినాలి. ఎప్పుడు మనకు అనేకమైనటువంటి బాధలు ఉండొచ్చు, లేకపోతే ఆనందం ఉండొచ్చు, కానీ మన కర్మను తొలగించేది మనం చేసే సేవే. అనుకుంటారు మనకెందుకులే ఈ సేవా కార్యక్రమం చేయాలి. మీ అందరికీ తెలిసిందే, మనం ఒక పిల్లల కోసం ఒక ఆశ్రమాన్ని ఆల్రెడీ నడుపుతున్నాం. అందులో 60 మంది పిల్లలు ఉన్నారు. మరలా ఇక్కడ కూడా ఈ పీఠంతో పాటు ఒక ఆశ్రమాన్ని కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇక్కడ కూడా కొంతమంది తల్లిదండ్రులు లేనటువంటి పిల్లలు, లేకపోతే సింగిల్ పేరెంట్ ఉన్నటువంటి బాగా పేద స్థితిలో ఉన్న పిల్లల్ని చేర్చుకోవాలనుకుంటున్నాం. మీకు తెలిసిన వాళ్ళు ఉంటే మన భక్తుల ద్వారా మీరు ఎవరైనా సరే మన భక్తులు రెఫర్ చేసినట్లయితే తప్పకుండా మన ఆశ్రమంలో చేర్చుకొని వారిని మంచి విద్యాబుద్ధులతో ఆల్రెడీ ఇప్పుడు ఉన్నటువంటి 60 మంది పిల్లలు కూడా అద్భుతంగా రాణిస్తున్నారు. అలాగే ఇక్కడ పిల్లల్ని కూడా చక్కగా విద్యాబుద్ధులు నేర్పించి వారందరినీ కూడా ప్రయోజకులను చేయాలి. అది మనందరి బాధ్యత. సామాజికంగా మనం ఒక బాధ్యతగా తీసుకుందాం. మీకు ఎవరైనా సరే అలాంటి పిల్లలు ఉన్నట్లయితే మీరు రిఫర్ చేయండి. ఈ నెంబర్కి మీరు వాట్సాప్ మెసేజ్ పెట్టినట్లయితే వెంటనే మీకు మా వాళ్ళు సంప్రదించడం కూడా జరుగుతుంది. మీ అందరూ కూడా ఇటువంటి మహత్తర కార్యక్రమంలో భాగస్వాములు అవుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ముఖ్యంగా మరొక విషయం ఏమిటంటే, ఇప్పుడు మీ అందరికీ కూడా నేను ఈ వీడియో పరిహారాల్లో అంటే చివరిలో శివతంత్ర గాయత్రి మంత్రాన్ని ప్రత్యేకించి ఇవ్వబోతున్నాను. తప్పక పఠించినట్లయితే మీ అందరికీ మంచి జరుగుతుంది. అలాగే మన ఛానల్ మీకు నచ్చుతుందనే భావిస్తాను. అందరూ కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి, వీడియోలన్నీ లైక్ చేయండి, షేర్ చేయండి. ఆ భైరవుని అనుగ్రహం ప్రతి ఒక్కరూ కూడా పొందండి. మరి రాశిఫలాల్లోకి వెళ్ళిపోదాం. సింహరాశి ఫిబ్రవరి 16 నుంచి 29 వరకు ఈ రాశి వారికి సూచనలు, సలహాలు. రాశ్యాధిపతి రవి 7వ ఇంట సంచారం వలన కాస్త మిశ్రమ ఫలితాలే సింహరాశి వారికి కనిపిస్తూ ఉన్నాయి. ఎప్పటికప్పుడు పరిస్థితులు అంచనా వేసుకుంటూ ఏదైనా ఒక ప్రణాళికలున్నా, ఏదైనా ఒక పని చేయాల్సి ఉన్నా మీరు ఆ పరిస్థితులను బట్టి అంచనా వేసుకుంటూ ముందుకు వెళ్ళటం చాలా మంచిది. అలాగే ఆదాయ వ్యయాలు కూడా కాస్త సమానంగా కనిపిస్తూ ఉన్నాయి. ఆర్థిక పరంగా చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా ఏదో ఒక రకంగా మీకు డబ్బు అయితే అవసరానికి అందే సూచనలు అయితే ఉన్నాయి. అలాగే కొన్ని సందర్భాల్లో నేల విడిచి సామంటారు. మీకు తాహతుకు మించి ఏదో చేయాలనేటువంటి కోరిక అయితే కలుగుతూ ఉంది. అలా తాహతుకు మించి లేకపోతే అవకాశం లేని పరిస్థితుల్లో కూడా మాట ఇచ్చేసి
దానివలన ఇబ్బందులు తెచ్చుకోవటం అయితే మంచిది కాదు. చాలా ఇబ్బందులకైతే మీరు గురవుతారు. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. మనం ఎంతవరకు చేయగలమో అంతవరకే మాట ఇవ్వండి. లేకపోతే సున్నితంగా సానుభూతిని చూపించి తప్పించుకోండి. అలాగే దైవారాధన కూడా మీకు కాస్త ఉపశమనం కలిగిస్తూ ఉంటుంది. ఇక రుణ ప్రయత్నాలు కూడా అంతగా కలిసి వచ్చేటువంటి పరిస్థితులు అయితే కనిపించడం లేదు. ఎవరికైనా మీరు అప్పు ఇచ్చినా సరే తిరిగి రావటం కష్టం, గుర్తుపెట్టుకోండి. గృహ నిర్మాణ ప్రయత్నాలు మాత్రం కాస్త వాయిదా వేసుకోండి. కొద్దిగా ఈ టైం బాగలేదు కాబట్టి మేస్త్రులతో మాట్లాడినా, ఎవరితో మాట్లాడినా మోసం చేసే పరిస్థితులు ఎక్కువగా ఉన్నాయి. అలాగే వివాహం కాని వారికైతే ఈ ప్రయత్నాలు కాస్త నెమ్మది అవుతాయి. నిరుద్యోగులకైతే చాలా శ్రమ పడితే కానీ ఉద్యోగ అవకాశాలు కనిపించడం లేదు. రాజకీయ నాయకులు కూడా చాలా అప్రమత్తంగా ఉండాల్సిన సమయం. ఈ సప్తమ స్థానంలో రవిచనులు కూడా కాస్త న్యాయపరమైనటువంటి సమస్యల్లో కూడా ఇరుక్కునే పరిస్థితులు ఉంటాయి. జాగ్రత్తగా ఉండాలి. అలాగే మీ గుట్టు అందించేవారు ఎక్కువగా ఉంటారు. నమ్మకం లేని వారిని మీ చుట్టూ ఉంచుకోకుండా ఉంటే మంచిది. ఉద్యోగస్తులకైతే సాధారణ పరిస్థితులే ఉన్నాయి. ఎక్కడ రిస్క్ తీసుకోవటం అంత మంచిదైతే కాదు. ఏదైనా అదనపు బాధ్యతలు అప్పచెప్పినట్లయితే మీరు చేయగలను అనుకుంటేనే అవి తీసుకోవటానికి ప్రయత్నం చేయండి. ఇక సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులకైతే సాధారణంగానే ఉంది. వృత్తి వ్యాపారస్తులకైతే యావరేజ్గా ఉంటుంది. పెద్దగా నష్టము ఉండదు, అంతగా లాభాలు కూడా లేవు. నూతన వ్యాపార పెట్టుబడులకైతే ఇది మంచి సమయం కాదనే చెప్పాలి. భాగస్వామి వ్యాపారస్తులకు పార్ట్నర్స్ మధ్య కాస్త విభేదాలు వచ్చే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. షేర్ మార్కెట్కి అయితే దూరంగా ఉండటం చాలా మంచిది. రియల్ ఎస్టేట్ కొంత అవకాశాలు ఉన్నాయి. చిరు వ్యాపారస్తులకి అయితే స్వల్ప లాభాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. పౌల్ట్రీ ఆక్వా వ్యాపారాలు చేసేవారికి సాధారణమైన లాభాలు ఉంటాయి. బిల్డర్స్కి అయితే కొంత పర్వాలేదు. పరిస్థితులు అయితే కాస్త మారే ఛాన్సెస్ ఉన్నాయి. కళారంగం వారికి అవకాశాలు నెమ్మదిగా వస్తాయి. అలాగే ఈ రాశి మహిళలకైతే సాధారణంగా ఉంటుంది. చిన్న చిన్న ఒడిదుడుకులు అయితే కనిపిస్తూ ఉన్నాయి. కుటుంబ సభ్యులైతే కాస్త ప్రోత్సాహంగా ఉంటారు. ధైర్యంగా మీకు ముందుకు నడిపిస్తూ ఉంటారు. అయితే మీ కుటుంబంలో ఎవరైతే యజమానిగా ఉంటారో వారి ఆరోగ్య పరిస్థితుల్లో మాత్రం కాస్త మీరు శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం అయితే ఎక్కువగా ఉంటుంది. విద్యార్థులకైతే మీరు ఇతరత్ర దృష్టి పెట్టడం వలన, చదువు మీద శ్రద్ధ లేకపోవటం వలన ఇబ్బందులు అయితే ఎదుర్కొంటారు. అలాగే ప్రయాణాలు తగ్గించుకుంటే చాలా మంచిది. స్నేహితులతో కూడా గొడవలు పడటం అంత మంచిది అయితే కాదు. ఆరోగ్యపరంగా కొంత జాగ్రత్తలు తీసుకోవాలి. యూరినరీ ఇన్ఫెక్షన్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. ప్రేమికులకు చూసినట్లయితే మధ్యస్థంగా ఉంటుంది. ఒకరినొకరు నమ్మటం చాలా అవసరం. ఒకరిపై ఒకరు నమ్మకం, భరోసా ఏర్పాటు చేసుకోవాలి. అలాగే ఈ రాశి వారికి 19, 20, 25 తేదీలు అనుకూలంగా ఉన్నాయి. 20, 24 తేదీల్లో మాత్రం కాస్త నిదానంగా వ్యవహరించండి. సింహరాశి వారికి మరిన్ని మంచి ఫలితాల కోసం విశ్వగురు సక్సెస్ మంత్రాలు పఠించండి, విజయాలు సాధించండి. ఈ రాశివారు రాష్ట్రాధిపతి అయినటువంటి సూర్యగ్రహానికి పరిహారం చేసుకోవాలి. ముఖ్యంగా తీపి రొట్టెలను కుక్కలకు తినిపించడం చాలా మంచిది. అలాగే ఈ సూర్యగాయత్రి మంత్రం ఆదిత్యాయ విద్మహే సహస్ర కిరణాయ ధీమహి తన్నో ఆదిత్య ప్రచోదయాత్, ఈ మంత్రాన్ని ప్రతినిత్యం 19 సార్లు ఉదయం సాయంత్రం పఠించండి. అలాగే ఇందాక నేను మీకు చెప్పాను కదా శివతంత్ర గాయత్రి మంత్రం, ఈ మంత్రాన్ని మీ అందరికీ ఇస్తున్నాను. జాగ్రత్తగా వినండి. ఇది నిరంతరం పఠించండి. అద్భుతమైనటువంటి ఫలితాలు వస్తాయి. మహేశాయ విద్మహే వాగ్విశుద్ధాయ ధీమహి తన్నో శివ ప్రచోదయాత్. మహేశాయ విద్మహే వాగ్విశుద్ధాయ ధీమహి తన్నో శివ ప్రచోదయాత్. ఈ మంత్రాన్ని ప్రతి నిత్యం కూడా 18 సార్లు ఉదయం సాయంత్రం పఠించాలి. అలాగే ఈ మంత్రాలన్నీ కూడా డిస్క్రిప్షన్లో మీకు ఇవ్వటం జరుగుతుంది. చాలా జాగ్రత్తగా పఠించినట్లయితే. అలాగే మన ఇష్టదైవం కాళభైరవుడు, కాళభైరవ గాయత్రి కాళాయ విద్మహే కాళాతీతాయ ధీమహి తన్నో కాళభైరవ ప్రచోదయాత్. ఈ మంత్రాన్ని కూడా అందరూ ప్రతినిత్యం పఠించండి. ఆ భైరవుని ఆశీస్సులు పొందండి. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు. దేశం కోసం, ధర్మం కోసం, భారతీయ సంస్కృతి విలువల కోసం పాటుపడదాం. స్వస్తి.